హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్. ఈరోజు మనం కొత్త టైప్ ఆఫ్ పజిల్స్ చూద్దాం. పజిల్స్ మంత్ అండ్ డేట్ బేస్డ్ టైప్ ఆఫ్ పజిల్స్. వీటిని ఎలా సాల్వ్ చేయాలి అదేంటిదని మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, కొన్ని మంత్స్ ఇచ్చి ఆ మంత్స్లో కొన్ని పర్టికులర్ డేట్స్ ఇచ్చి కొంత సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళల్లో ఉన్నారు, వీళ్ళకి ఎంతమంది డిఫరెన్స్ ఉన్నారు అనేది ఈ టైప్ ఆఫ్ పజిల్స్. ప్రిలిమ్స్లో ర్యాండమ్గా అండ్ మోస్ట్ ఎక్కువగా అడిగే టైప్ ఆఫ్ పజిల్స్ ఇవి. మెయిన్స్లో ఒక్కోసారి 3%, ప్రిలిమ్స్ వరకు అయితే మోస్ట్లీ 2%, అదే 2 months 4 months 2 dates, లేకుంటే మోస్ట్లీ 3 dates. 3 చాలా తక్కువ రావడం. కానీ మెయిన్స్లో 3 or 4 dates ఇచ్చి ఒక 2-3 months ఇచ్చి 3 or 4 dates ఇచ్చి ఒక 10-15 మంది పర్సన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు. అవి మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం. 8 persons ABCDFGH were born on 2 different dates on either on 5th or 20th on 4 different months: April, May, July and September. ఓకే, ఏం చెప్పాడు? మంత్స్ ఏప్రిల్, మే, జూలై, సెప్టెంబర్ అన్నారు. ఓకే, డేట్స్ ఏమి ఇచ్చాడు? 5th and 20. 5, 20, 5, 20, 5, 20, 5, 20. కానీ సేమ్ ఆర్డర్లో కాదని చెప్పారు. సో ఏబిసిడిఎఫ్జి ఈ మంత్స్లో ఎలా అయినా బార్న్ అవ్వచ్చు. నెక్స్ట్, ఈ వాజ్ బార్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఫస్ట్ ఈ మంత్స్కి ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి, ఆడ్ నెంబర్ ఉంటాయి రాసుకున్నాం. 30 days ఏప్రిల్లో ఉంటాయి, సో ఈవెన్. మేలో 31 days ఉంటాయి కాబట్టి ఆడ్. జూలైలో 31 days ఆడ్. సెప్టెంబర్లో 30 days ఈవెన్. ఓకే, సో ఇక్కడ ఈ వాజ్ బార్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది, కానీ పర్టికులర్ డేట్ చెప్పలేదు. సో మనం పాసిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ వేసుకుందాం. ఇక్కడ సెకండ్ పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే సెప్టెంబర్లో కూడా ఈ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ, ఇక్కడ ఈ. ఓకే, as many persons sits between E, before E, after C. బిఫోర్ ఈ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ కేసులో ఎవరు లేరు. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఆఫ్టర్ సి తర్వాత కూడా ఎవరు ఉండరు. సో ఇక్కడ సి. సెకండ్ కేసులో బిఫోర్ ఈ ఎంతమంది ఉన్నారు? ఒకరు. సో ఆఫ్టర్ సి కూడా ఒకరు ఉంటారు. థర్డ్ కేసులో బిఫోర్ ఈ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6. సో ఆఫ్టర్ సి కూడా 6 members ఉంటారు. ఓకే, వన్, టూ,
3, 4, 5, 6. ఈ ఫైనల్ కేసులో ఆఫ్టర్ ఈ ఎవరు లేరు, కానీ బిఫోర్ ఈ ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. సో ఆఫ్టర్ సి కూడా 7 మెంబర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ బాండ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్ మధ్యలో ఒకరు మాత్రమే పుట్టారు. సో సి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్. ఓన్లీ 3% బాండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్ అండ్ జీకి ముగ్గురు ఉన్నారు ఎఫ్ అండ్ జీ మధ్యలో. సో 1, 2, 3 జీ, 1, 2, 3 జీ, 1, 2, 3. ఇక్కడ పాజిబుల్ లేదు కాబట్టి పైకి వెళ్దాం. 1, 2, 3 జీ, ఇక్కడ 1, 2, 3 జీ. ఓకే, నెక్స్ట్ ఏ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ డి. అంటే ఏ అనేవాడు డికి ఇమీడియట్ బిఫోర్ బార్న్ అన్నాడు. అండ్ బోత్ ఎఫ్ అండ్ ఏ వర్ నాట్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్. అంటే ఎఫ్ ఏలో సేమ్ మంత్లో ఉండకూడదు. సో మనకు ఫస్ట్ కేసు పాజిబిలిటీ ఎక్కడ ఉంది? మేలో ఉంది. మేలో ఎఫ్ మే 5th బార్న్ అయితే, సారీ ఏ మే 5th బార్న్ అయితే, ఏనా క్వశ్చన్, ఏ మే 5th బార్న్ అయితే డి మే 20 బార్న్ అవుతాడు. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఎఫ్ అండ్ డి అండ్ ఎఫ్ సేమ్ మంత్లో పుట్టలేదు. అక్కడ సెకండ్ కేసులో కూడా సేమ్ ఏ డి. థర్డ్ కేసులో జూలైలో పుట్టారు ఏ డి. ఫోర్త్ కేసులో కూడా జూలైలో ఏ డి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? both F and A are not born in same month. Okay, as many person before A after H. Before A after H. B was born the month after H. Okay, చూడండి, before A after H రెండు ఈక్వల్ అన్నాడు. సో ఫస్ట్ కేసులో బిఫోర్ ఏ ఇద్దరు ఉన్నారు, 1, 2 ఇద్దరు. ఆఫ్టర్ హెచ్ ఇద్దరు ఉండాలి. ఇక్కడ 1, 2, ఇక్కడ హెచ్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ పాజిబిలిటీ రాంగ్. సో ఫస్ట్ కేసు రాంగ్. మార్క్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసు ఏకి ఎంతమంది ఉన్నారు? పైన ఇద్దరు. హెచ్కి బిలో కూడా ఇద్దరు ఉండాలి. సో 1, 2 ఇక్కడ హెచ్ పాజిబిలిటీ ఉంది. నెక్స్ట్ హెచ్ వచ్చిందంటే బి వాజ్ బార్న్ ఇన్ 1 of the month బిఫోర్ హెచ్. హెచ్ బి కన్నా ముందు పాజిబిలిటీ ఉందా? లేదు. సో ఈ పాజిబిలిటీ కూడా రాంగ్. సో థర్డ్ కేసు చూద్దాము. ఏకి ముందు 1, 2, 3, 4 ఉన్నారు. ఓకే, హెచ్కి తర్వాత 1, 2, 3, 4 ఉన్నారు. కానీ 5th పొజిషన్లో ఇక్కడ హెచ్ ఉండాలి యాక్చువల్గా అయితే, కానీ ఎఫ్ వచ్చింది మనకు. సో ఈ పాజిబిలిటీ కూడా రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ కేసు చూద్దాం.
ఏకి ముందు 1, 2, 3, 4 ఉన్నారు. హెచ్ తర్వాత కూడా 4 ఉండాలి. ఉన్నారా? 1, 2, 3, 4. ఓకే. హెచ్ ఖాళీ ఉంది. ఓకే. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ మనకు బి వాజ్ బార్న్ 1 ఆఫ్ ద మంత్ బిఫోర్ హెచ్. బి కన్నా ముందు హెచ్ ఉండాలి. ఇక్కడ బి పెడితే అయింది. సో ఇది మనకు కరెక్ట్ ప్రాబిలిటీ. ఎవరెవరు? సి, బి, ఎఫ్, హెచ్, ఏ, డి, జి, ఈ. ఓకే. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.